dear PMC, my dear PMC, my dear PMC. హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై డియర్ పిఎంసి. ఎవరికైతే విషెస్ తెలియజేయాలి అనుకుంటున్నారో స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి విషెస్ తెలుపగలరు. అదేవిధంగా ఫోటో ద్వారా సర్ప్రైజ్ విషెస్ తెలియజేయాలి అనుకుంటే 1 వీక్ బిఫోరే నేను చెప్పే నెంబర్లను నోట్ చేసుకుని ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి. మంచి మంచి ఫొటోస్ అండ్ డీటెయిల్స్ మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. ఎవరికైతే విషెస్ తెలియజేస్తున్నారో వారి డీటెయిల్స్ అండ్ ఎవరైతే తెలియజేస్తున్నారో వారి డీటెయిల్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేయండి. నేను చెప్పే నెంబర్స్ ఒకసారి నోట్ చేసుకోండి. 8977007401 8977007402 నెంబర్లకు కనుక ఒక 1 వీక్ ఆర్ 4-5 డేస్ బిఫోర్ కనుక వాట్సాప్ చేస్తే ఆ రోజు సర్ప్రైజ్ గా విషెస్ మై డియర్ పిఎంసి ద్వారా తెలియజేయడం జరుగుతుంది విత్ ఫోటోతో అన్నమాట. ఇప్పుడైతే కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్ తో మాట్లాడదాం. హలో మేడం. హలో అండి, నమస్తే. ఎవరు మాట్లాడేది? వెల్కమ్ టు మై డియర్ పిఎంసి. నా పేరు పృథ్వీ అండి, భీమడోల్ నుంచి కాల్ చేస్తున్నాను. పృథ్వీ గారు ఏం చేస్తూ ఉంటారు? నేనండి ఇక్కడ చిన్న జాబ్ చేసుకుంటాను. ఓకే, చిన్న జాబ్ అంటే ఏ జాబ్? జాబ్ కి పేరు లేదా? ఉంది మేడం, చిన్న బ్యాంక్ లో డేటా ఎంట్రీ జాబ్. ఓకే, డేటా ఎంట్రీ జాబ్, నైస్. ఓకే, ఖాళీ సమయంలో ఏం చేస్తూ ఉంటారు పృథ్వీ గారు? ఖాళీ సమయంలో నేనండి పిఎంసీ చూస్తుంటాను. మీ యాంకరింగ్ చాలా బాగుంటుందండి. ఓహో, థ్యాంక్ యూ సో మచ్. మరి ఎందుకు ఇన్ని రోజుల నుంచి కాల్ చేయలేదు? అంటే ఇప్పుడు అనుకోకుండా లైన్ కలిసింది, సో లైన్ కలవటం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఓకే, డన్. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అంటే పిల్లలకైతే సమ్మర్ హాలిడేస్ వస్తాయి కాబట్టి వాళ్ళు ఎక్కడికో అంటే అమ్మమ్మల ఇంటికో లేకపోతే నాన్నమ్మల ఇంటికి వెళ్దామనో ఏదో ఒకటి ప్లాన్ చేసుకుంటారు. బంధువుల ఇళ్ళకి వెళ్ళటమో లేకపోతే మ్యారేజెస్కి వెళ్ళడమో ఏదో ఒకటి ప్లాన్ చేసుకుంటారు కదా. సో పెద్దవాళ్ళకి ఆ ఆప్షన్ లేదు. అవునండి. ఒకవేళ ఆప్షన్ ఉంటే ఏం చూస్ చేసుకుంటారు? ఎక్కడికి వెళ్ళాలనుకుంటారు? ఎక్కడికి వెళ్ళక్కర్లా, కడతాలకు వెళ్తే చాలు. కడతాలకు వెళ్తే చాలు. రాజమండ్రి పేరవరం జరుగుతుంది, దానికి వెళ్ళినా బాగుంటదండి. ఓకే, లేదంటే కడతాలకు వెళ్ళి ధ్యానం చేసుకుంటే పిరమిడ్ లో ధ్యానం చేసుకుంటే బాగుంటుందా? అవునండి. మీరు ఎంతసేపు మెడిటేషన్ చేస్తారు పృథ్వీ గారు? అంటే ఎంతసేపు చేసామన్నా డీప్ స్టేట్ ఎలా చేయటమే కరెక్ట్ అంటాను నేనైతే. ఎంత 3 hours 4 hours కూర్చోవడం కంటే కూడా మనం ఎంత డీప్ గా చేసామన్నదే ఇంపార్టెంట్ అండి. ఓకే, శూన్య స్థితికి లో ఎంతసేపు ఉన్నాము అనేది ఇంపార్టెంట్ అంటారు, అంతేనా? అవునండి. మీరు ఎప్పటి నుంచి మెడిటేషన్ చేస్తున్నారు పృథ్వీ గారు? నేను 5 years నుంచి చేస్తున్నానండి. ఓకే, 5 years కి ముందు పృథ్వీ ఎలా ఉన్నారు? 5 years తర్వాత మెడిటేషన్ లోకి వచ్చిన తర్వాత పృథ్వీ ఎలా ఉన్నారు? ఆ డిఫరెన్స్ తెలిసిందా మీకు? తెలిసిందండి. అంతకు ముందు ఎలా ఉండేదంటే అంటే ఏమి తెలియనటువంటి స్థితిలో ఉండేది. ఇప్పుడు కొంచెం అంటే తెలుస్తుంది, మనకి ఒక అవేర్నెస్ వస్తుంది. ఓకే, అంటే ఏ విషయాల్లో? జనరల్ గా జరగబోయే విషయాలు కానీ, ఇప్పుడు జనరల్ గా జరగబోయే విషయాలు కానీ, మనం మీట్ అయ్యే పీపుల్ కానీ, ఇంకా లైఫ్ లో జరిగే ఇన్సిడెంట్స్ గురించి కానీ ఏం జరగబోతుంది అనేది ముందే కొంచెం ఎగ్జాక్ట్ గా తెలియకపోయినప్పటికీ కొంచెం అడుగుతున్నా తెలుస్తుంది చేంజ్ ఇలా అని ఇవి. మరి పృథ్వీ గారు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, జనరల్ గా వస్తూ ఉంటాయి కదా, చిన్నవో పెద్దవో ఏ ఒకటి అయితే ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేయాలి కదా. సో మెడిటేటర్స్ ఎలా తీసుకుంటారు ఆ ప్రాబ్లమ్ ని? ఎలా తీసుకోవాలంటే ఏదైనా మనం చేయాల్సింది చేయటం, ఇంకా చేసేంత వరకు చేయటం, తర్వాత ఇంకా ఫేస్ చేయడం, ఇంకా యాక్సెప్ట్ చేయడం. ఓకే, యాక్సెప్ట్ చేయాలి. సమస్య వచ్చిందని ఫీల్ అయిపోకుండా యాక్సెప్ట్ చేసి సొల్యూషన్ ని వెతకాలి, అంతేనా? అంతేనండి. అంటే మనలో క్రియాశక్తి ఎంత ఎక్కువ ఉంటుందో అంత ఎక్కువగా మనం వర్క్ చేయగలమండి. ఓకే, నైస్. ఎవరికైనా విషెస్ తెలియజేయాల్సింది ఉందా పృథ్వీ గారు? మా ఫ్రెండ్ నవీన్ ఈ రోజు పెళ్లి చేసుకుంటున్నాడండి, తనకి విషెస్ చెప్పాలి. నవీన్ చెప్పండి. అలాగే అతనికి మ్యారేజ్ విషెస్ చెప్పండి. అలాగే వరలక్ష్మి గారికి బర్త్డే విషెస్ చెప్పండి. వరలక్ష్మి గారికి బర్త్డే విషెస్ పృథ్వీ గారి తరపు నుండి, అదే విధంగా మై జియో పిఎంసి తరపు నుండి నవీన్ గారికి కూడా చెప్తాము, మీరు చెప్పండి. నవీన్ కి హ్యాపీ మ్యారేజ్ లైఫ్. ఓకే, వరలక్ష్మి గారికి కూడా చెప్పండి. వరలక్ష్మి గారికి హ్యాపీ బర్త్డే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి పృథ్వీ గారు, చాలా చక్కగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న పెళ్లి రోజా? పెళ్లి చేసుకుంటున్నారు. ఓకే, పెళ్లి చేసుకుంటున్నారు. ఓకే, న్యూ కపుల్స్ అవబోతున్నారు. ఓకే,
హ్యాపీ మ్యారీడ్ లైఫ్ నవీన్ గారు పృథ్వీ గారి తరపు నుండి అండ్ ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి, అలాగే వరలక్ష్మి గారికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. వరలక్ష్మి గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని పృథ్వీ గారి తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి కూడా బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ సో మచ్ పృథ్వీ గారు కాల్ చేసినందుకు, చాలా చక్కగా మాట్లాడారు. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి అండ్ రెగ్యులర్ గా పిఎంసిని కూడా వాచ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. హలో 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 అండి, నమస్తే, గుడ్ మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు మై డియర్ పిఎంసి. ఏంటండి? గుడ్ మార్నింగ్ చెప్తున్నానండి. ఎవరు మాట్లాడేది? నా పేరు అశోక్ అండి. అశోక్ గారు ఎక్కడి నుంచి? సూర్యాపేట. సూర్యాపేట నుంచి అశోక్ గారు. ఏం చేస్తూ ఉంటారు? స్టోరీస్ రాస్తుంటానండి, డిగ్రీ చదువుతున్నా. ఓకే, స్టోరీస్ అంటే ఫిల్మ్స్ కా లేకపోతే ఎట్లా? కవితల టైప్ ఉంటాయి కదా, షార్ట్ స్టోరీస్ అట్లా. అంటే Okay. ఒకటి వర్కౌట్ అయితే షార్ట్ ఫిల్మ్ చేద్దాము, మూవీస్ చేద్దాం అన్నట్టు ప్లాన్ ఉంది. వావ్, అవునా? రోజు రాసుకుని ఫ్రెండ్స్ తో చెప్పి ఎట్లుందని అడుగుతున్నాను అనమాట. ఓకే, సరే, మీరు రాసిన ఇప్పటికి ఎన్ని రాసి ఉంటారు? బాగానే రాశానండి. అన్నిటిలో కన్నా బెస్ట్ ది మాతో షేర్ చేసుకుంటారా? చేసుకుంటాను, కాకుండా మీకు ఏంటంటే సగమే చెప్తాను నేను, తర్వాత ఏం జరుగుతుంది అనేది మీరు నేను నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు చెప్పండి. ఓకే, సస్పెన్స్ అయితే. రైట్, చెప్పండి. ఆ. మ్, అంటే ఫస్ట్ ఒక స్టోరీలో ఏమైతుందంటే ఒక గ్రూప్ లో అందరికి గర్ల్ ఫ్రెండ్ ఉన్నదన్నమాట. ఓకే. మన హీరో క్యారెక్టర్ వచ్చేసి అంటే ఫైనల్ ఇయర్, ఏ రిలేషన్షిప్ ఉండదు, ఫ్రెండ్స్ తిడతా ఉంటారు. ఓకే. అయితే ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతారు కదా, అప్పుడే ఫ్రెషర్ గా. ఒక అమ్మాయి నచ్చుతుంది, ఫ్రెషర్స్ నచ్చుతుంది, ఒక అమ్మాయి నచ్చుతుంది. మనోడు వెళ్ళి ప్రపోజ్ చేస్తే అమ్మాయి అంటది, నాతో మాట్లాడకుండా, నన్ను చూడకుండా, నన్ను ఇంప్రెస్ చేసి పాడేస్తే నేను ఓకే అంటాను అని అంటది. ఓకే. 6 months టైం ఇస్తుంది అన్నమాట ఆమె. మనోడు సరే అని చెప్పేసి వచ్చేస్తాడు. ఆ తర్వాత అమ్మాయి ఫ్రెండ్ తో అంటది కదా, 6 months తర్వాత ఫైనల్ ఇయర్ కదా, హడావిడిలో వెళ్ళిపోతారు, మన జోలికి రావట్లే అని అంటది ఆమె. అది తప్పించుకోవడానికి అంటది. ఓకే. సో మనోడికి ఒక ఆలోచన వస్తుంది. కట్ చేస్తే 3 months లోనే అమ్మాయికి మనోడు అంటే ఇష్టం, స్టార్ట్ చాలా ఇష్టం వచ్చేస్తుంది. కాకుండా వాళ్ళ రూల్ ప్రకారం ఏంటంటే 6 months వరకు మాట్లాడుకోవద్దు వాళ్ళు. సో ఆ 3 months లో ఎలా ప్రేమ పుట్టింది అనేది మీరు అంటే గెస్ చేయండి. ఓకే. మనోడు చూడడు, కలవడు, మాట్లాడాడు. ఓకే, నైస్. ఫ్రెండ్స్ తో కూడా కాంటాక్ట్ అవ్వడు. ఓకే, ఇంట్రెస్టింగ్ కదా, చాలా బాగుంది. మరి కంటిన్యూ చేస్తారా? నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు చెప్తారా? అంటే మీరు ట్రై చేయండి, ఒకవేళ మీరు చెప్పలేకపోతే నేను చెప్తాను. ఇప్పుడా? ఇప్పుడు కాదు, నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు. ఓకే, నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు. ఈ లోపు నేను కూడా స్క్రిప్టులు రాస్తూ కూర్చుంటాను అయితే. అలాగే ఇప్పుడు వింటున్న వాళ్ళు ఎవరైనా సరే ట్రై చేసి మీకు కాల్ చేసి చెప్పొచ్చు. ఓకే, సో షో చూసే వాళ్ళు ఎవరైనా సరే చెప్పొచ్చు ఏం జరుగుంటుంది, ఏం జరిగి ఉంటుంది. ఓకే, సరే. హలో అశోక్ గారు, చెప్పండి. ఈరోజు టాపిక్ వచ్చి జనరల్ గా చిన్నపిల్లలు లేకపోతే స్కూల్ కాలేజ్ వీళ్ళకి సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎక్కడికో చాటుకి వెళ్ళాలని అనుకుంటారు. సో మనం పెద్దవాళ్ళం అంటే ఆఫీసులు, జాబ్లు ఇవి హడావిడిలో పడి మనకి సెలవులు కూడా ఉండవు. ఒకవేళ మనకి కూడా హాలిడేస్ వస్తే కనుక ఎక్కడికి వెళ్ళాలి అని అనుకుంటాము. ఇది టాపిక్. మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటారు? నేను విలేజ్కి వెళ్ళాలనుకుంటాను. విలేజ్కి వెళ్ళాలనుకుంటారు. ఓకే, ఎందుకు? ఎందుకంటే సమ్మర్ లో బాగుంటది, కూల్ గా ఉంటది, అంటే స్విమ్మింగ్ వెళ్ళొచ్చు, ఓకే, ఈవినింగ్ టైమ్ లో కూర్చోవచ్చు, అందరు హాలిడేస్ కదా, వాళ్ళందరితో టైం స్పెండ్ చేయొచ్చు, దొరకరు మళ్ళీ. ఓకే, ఎక్కడ ఊరు? సూర్యాపేట. సూర్యాపేట. ఇప్పుడు ఎక్కడ వర్క్ చేస్తున్నారు? సూర్యాపేటలోనేనండి. ఉంటాం సూర్యాపేట. మరి ఇంకెక్కడికి వెళ్తారండి? అంటే సూర్యాపేట పక్కన ఒక చిన్న పల్లెటూరు కదండి. ఓకే, అట్లా. ఓకే, సో అమ్మమ్మల ఊళ్ళకి, నానమ్మల ఊళ్ళకి వెళ్ళి చక్కగా అందరితో ఎంజాయ్ చేసి వస్తారు. అంతేగాని సమ్మర్ లో ఫెస్టివల్స్ కూడా బాగుంటాయి కదా. ఓకే, పెళ్లిళ్ళ సీజన్, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, చుట్టాలందరూ కలుస్తారు. అవును, కాకుండా ఎండలే ఘోరంగా ఉన్నాయి, అసలు ఎక్కడికి వెళ్ళేటట్టు లేదు. ఓకే, సరే అశోక్ గారు, ఈ రోజు ఎవరికైనా విషయం తెలియజేయాలనుకుంటున్నారా? చెప్పాలండి. చెప్పండి. ఎవరికి విషెస్? ఎవరికంటే
బర్త్డే అని చెప్తే పార్టీ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి దాచిపెట్టుకుని ఉంటారు కదా, బర్త్డే చెప్పని అంటే విషయాన్ని కూడా తెలియదు కదా. ఓకే, కాలేజ్ లో కూడా ఇలాగే అల్లరి అల్లరిగా మాట్లాడతారా మీరు? అలానే అంటుంటారు ఫ్రెండ్స్. ఓకే, అయితే మీరైతే కామ్గా ఉండరు అయితే. అవును. అవునా, అల్లరబ్బాయే. ఇంకొకరికి కూడా చెప్పాలి. ఎవరికి? ఇదేంటే కొంతమంది ఫీల్ అయిపోతా ఉంటారు, అరే నాకు విష్ చేయడానికి ఎవరు లేరు అంటే ఫ్రెండ్స్ లేకుండా కొంతమంది ఉంటారు కదా. ఓకే, అలాంటి వాళ్ళకి కూడా నేను విష్ చేస్తున్నా అందరికి హ్యాపీ బర్త్డే. ఓకే, ఎవరైతే పార్టీ ఇవ్వాల్సి వస్తుంది అని తప్పించుకు తిరుగుతూ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారో వాళ్ళకి, అరే నాకెవరు విషెస్ తెలియజేయట్లేదే అని ఫీల్ అయ్యే వాళ్ళకి అశోక్ గారి తరపు నుండి వెరీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అంతేనా అండి? అంతేనండి. థ్యాంక్ యూ సో మచ్ అశోక్ గారు, చాలా చక్కగా మాట్లాడారు. అండ్ ఇలాగే కాల్ చేస్తూ ఉండండి అండ్ రెగ్యులర్ గా పిఎంసీని కూడా వాచ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. విషెస్ చెప్పాలి అంటే ఇంత ఇదిగా చెప్తే రైటర్ కదా, మాత్రం ఉంటుంది. హలో. హలో, హాయ్ అండి, నమస్తే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై డియర్ పిఎంసి. ఎవరు మాట్లాడేది? నా పేరు కౌశిక అండి. కౌశిక? యా, అవునండి. కౌశి అని పిలుస్తారా నిన్ను? యా, కౌశి అండి. కౌశి, ఓకే. ఏం చేస్తూ ఉంటారు కౌశి గారు మీరు? నేను వచ్చేసి జాబ్ చేస్తున్నానండి హైదరాబాద్ లో. హైదరాబాద్ లో? వావ్, ఎక్కడ హైదరాబాద్ లో? పర్సనల్ చెప్పకూడదండి. పర్సనల్స్ చెప్పకూడదు, సీక్రెట్. అవును, ఏంటి డిస్టర్బెన్స్ వస్తుంది? ఎక్కడున్నారేంటి? అంటే జర్నీ చేస్తున్నారా లేకపోతే ఏంటి? నేను ఈ రోజు మా ఫ్రెండ్ మ్యారేజ్ ఉంటే వచ్చాను. ఓహో, సో విషెస్ తెలియజేయడానికి మై డియర్ పిఎంసి కాల్ చేశారా కౌశి గారు? ఎర్లీ మార్నింగ్ మ్యారేజ్ అండి. సో ఎలాగో లేచే ఉన్నాను కదా, అందుకని పొద్దునే ఫోన్ చేశాను మై డియర్ పిఎంసి. ఓకే, సరే పేర్లు చెప్పండి అయితే. ఏంటి అట్లా ఆలోచిస్తున్నారు? హలో. హలో, కొంచెం సిగ్నల్ ఉన్న ప్లేస్ కి వచ్చి మాట్లాడతారా? సిగ్నల్ లేదా అండి? సిగ్నల్ ఉంది, కాకపోతే ఎక్కువ ఎయిర్ ఎక్కువ వస్తుంది. ఓకే ఓకే, గాలి సౌండ్ ఎక్కువ వస్తుంది అన్నట్టు. నేను మ్యారేజ్ లో ఉన్నానండి, అయిపోయింది. ఓకే, సరే చెప్పండి న్యూ కపుల్స్ పేరు. వేణు అండ్ హలో. హలో, వేణు తర్వాత వేణు అండ్ తరు. తరు. yes, వేణు అండ్ తరు. ఓకే, yes. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ వేణు అండ్ తరు గారు. న్యూ లైఫ్ ని స్టార్ట్ చేస్తున్నారు, మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, సక్సెస్ఫుల్ గా లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కౌశి గారి తరపు నుండి. అండ్ ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి మీరు కూడా విష్ చేయండి కౌశి గారు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ వేణు అండ్ తరు. ఎంత సింపుల్ గా చెప్తారా? యా, ఇంట్రెస్ట్ చాలండి. అంతేనా? సరే, ఈరోజు టాపిక్, మీరు జాబ్ చేస్తున్నారు కదా? యా, వర్కింగ్ అండి. ఓకే, సరే. మామూలుగా చదువుకునేటప్పుడు స్కూల్ ఆర్ కాలేజ్ లైఫ్ లో మనకి సమ్మర్ హాలిడేస్ ఉండే కాబట్టి మనం చుట్టాల ఇళ్ళకి లేకపోతే అమ్మమ్మలు నానమ్మల ఇళ్ళకి వెళ్ళి ఎంజాయ్ చేసేవాళ్ళం కదా. ఇప్పుడు ఆ పాసిబిలిటీ లేదు. బట్ ఒకవేళ అవకాశం వస్తే కనుక ఎక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నారు మీరు? యాక్చువల్లీ మేమైతే మాత్రం చిన్నప్పటి నుంచి, నాకు ఊహ తెలిసిన కాడి నుంచి అయితే మాకు బిగ్ ఫ్యామిలీ అండి, మాది జాయింట్ ఫ్యామిలీ. ఓకే, సో మేము మా తాతయ్య వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ హోమ్ కి వెళ్ళేసి వెకేషన్ ఎంజాయ్ చేస్తా ఉంటాం డెఫినెట్లీ ఎవ్రీ ఇయర్. సో ఇప్పుడు ఛాన్స్ వచ్చినా కూడా అక్కడికే వెళ్ళి ఎంజాయ్ చేస్తారు? మాక్సిమం విల్ ట్రై టు గో, అక్కడికి వెళ్ళేసి ఎంజాయ్ చేయాలని ట్రై చేస్తామండి. బికాస్ అందరం చూస్తాం కదా, అందుకని. ఓకే, అలా ఆడుకున్న ఆటలు ఏమన్నా గుర్తున్నాయా? చాలా అండి, హైడ్ అండ్ సీక్స్ అని, సో మెనీ. ఓకే, జనరల్ స్కూల్లో ఆడుకునే ఆటలు కాదు, నేను పర్టికులర్ గా అలాంటి ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు కొన్ని రకాల ఆటలు ఆడతారు. 7 పెంకుల ఆటలు, మీకు తెలుసా? బాల్ తో ఆడే ఆటలు. అట్లా ఏం లేవు, అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఓకే, బయటకి వెళ్తాం. ఓకే, అలా ఎంజాయ్ చేస్తారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ కౌశి గారు, చాలా చక్కగా మాట్లాడారు. అండ్ ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, ఓకేనా?
చేస్తాను. ఒకవేళ సర్ప్రైజ్ విషెస్ తెలియజేయాలి అనుకుంటే కనుక నేను నెంబర్స్ చెప్తాను, ఒకసారి నోట్ చేసుకుని 1 వీక్ బిఫోరే మీరు ఫొటోస్ తో సహా వాళ్ళ డీటెయిల్స్ తో వాట్సాప్ చేస్తే కనుక ఆ రోజు సర్ప్రైజ్ విషెస్ మై డియర్ పిఎంసి ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా అండి? ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి అండ్ రెగ్యులర్ గా పిఎంసీని వాచ్ చేస్తూ ఉండండి. ఇప్పుడైతే విష్ లిస్ట్ లో ఎవరిది ఉందో చూద్దాం. ఫస్ట్ బర్త్డే ఎవరిది? ఈ రోజు కళ్యాణి ప్రియదర్శన్ బర్త్డే. తను తమిళం మరియు తెలుగు చిత్రాల్లో ప్రధానంగా కనిపించే యాక్టర్. కళ్యాణి ఒక ఫిల్మ్ఫేర్ సౌత్ అవార్డ్ మరియు 3 సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ కూడా గెలుచుకోవడం జరిగింది. సో కళ్యాణి గారికి ఫ్యాన్స్ తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసీ తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ కళ్యాణి గారు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్ తో మాట్లాడదాం. కానీ అంతకన్నా ముందు విష్ లిస్ట్ లో ఎవరిదిందో చూసేద్దాం. ఈ రోజు అశోక్ గల్లా బర్త్డే. అతను చలనచిత్ర నటుడు, అదే విధంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రధానంగా పనిచేస్తున్నారు. అశోక్ శ్రీరామ్ ఆదిత్య యొక్క రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్. హీరో ద్వారా టాలీవుడ్ లోకి అడుగు పెట్టి చక్కగా తన కెరీర్ ని ప్రారంభించడం జరిగింది. సో ఈ రోజు అశోక్ గల్లా బర్త్డే కాబట్టి అతని ఫ్యాన్స్ తరపు నుండి, అదే విధంగా ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసీ తరపు నుండి బెస్ట్ విషెస్. అశోక్ గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అశోక్ గారు. నెక్స్ట్ విషెస్ ఎవరివి ఉండబోతున్నాయి చూద్దాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న కోనేరు లక్ష్మి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవారు కొడుకు నాగేంద్ర, కోడలు వినీల, కూతురు నావిత్, అల్లుడు చైతన్య మాన్వాల్, అఖిల్, అభిజిత్, కౌశిక్, కృతిక మరియు బంధుమిత్రులు మరియు పిఎంసి అండ్ ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి కూడా కోనేరు లక్ష్మి గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. పిఎంసీలో మై డియర్ పిఎంసీ ద్వారా విషెస్ తెలియజేయాలి అనుకుంటే స్క్రీన్ బేస్ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి నాతో మాట్లాడగలరు. ఫోటో ద్వారా చక్కగా వాళ్ళకి విషెస్ తెలియజేయాలి అనుకుంటే కనుక వారి డీటెయిల్స్ని నేను చెప్పే నెంబర్ని ఒకసారి నోట్ చేసుకుని ఆ నెంబర్కి 1 వీక్ బిఫోరే డీటెయిల్స్ని మెన్షన్ చేసి వాట్సాప్ చేస్తే కనుక వాళ్ళ విషయాలను అంటే విషెస్ని ఫోటోస్ ద్వారా సెలబ్రేట్ చేసుకుంటూ తెలియపరచడం జరుగుతుంది. ఇప్పుడు కాల్ లైన్లో ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో 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 అండి, నమస్తే. ఎవరు మాట్లాడేది? వెల్కమ్ టు మై డియర్ పిఎంసి. నా పేరు మౌనిక. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మౌనిక గారు. ఎక్కడి నుంచి? హైదరాబాద్. హైదరాబాద్ లో. ఓకే, ఏం చేస్తూ ఉంటారు మౌనిక గారు? నేనా డిగ్రీ ఫైనల్ ఇయర్. డిగ్రీ ఫైనల్ ఇయర్. ఏ గ్రూప్? బీజెడ్సీ. బీజెడ్సీ, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ. అబ్బా, ఎలా ఉంది ఎడ్యుకేషన్? బాగుంది. అవునా? ఎందుకు మ్యాథ్స్ అంటే భయమా? అందుకని బైపీసీ తీసుకున్నారా? అంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా లైఫ్ లోనే కాదు బుక్ లో కూడా ప్రాబ్లమ్స్ అంటారా? అవును. బైపీసీలో ప్రాబ్లమ్స్ ఉండవా? కొంచెం తక్కువ కదా. కొంచెం తక్కువ. ఓకే, ఏ సబ్జెక్ట్ బాగా ఇష్టం మీకు మౌనిక గారు? జువాలజీ. జువాలజీ. జువాలజీ ఇష్టం. ఓకే ఓకే. సో ఎంత పర్సెంటేజ్ వస్తుంది మీకు? ఓకే, 70. 70. అబ్బా, చాలు. బాగా చదువుతారా మీరు? కామ్గా ఉంటారా? అల్లరి చేస్తారా? అంటే కాలేజ్ బంక్ కొట్టి సినిమాలకు వెళ్ళడం అట్లాంటివి చేస్తూ ఉంటారా? డిగ్రీ అన్నాక అవి కామన్ కదా. అంతేనా? గ్యాంగ్ ఉందా మీకు? ఉన్నారు. ఎంతమంది ఉన్నారేంటి గ్యాంగ్ లో? ఒక 3 to 4 members. అబ్బా, 3 to 4 members ని పెద్ద గ్యాంగ్ తో పోల్చారు మొత్తానికి. నాకు తెలిసి ఒక 10 members చేసి అలరంతా ఈ 3 to 4 members చేస్తారనుకుంటా. అందుకనే పెద్ద గ్యాంగ్ అన్నట్టున్నారు మీరు. అవును. అంతేనా? అంతే.
ఎలా రాశారు ఎగ్జామ్స్ అయిపోయాయా? అయిపోయాయి. ఎలా రాశారు? బాగానే రాశాను. అవునా? కాపింగ్ జరిగిందా? అలాంటి అడగండి, నేను చెప్పను అంటారా? సరే, ఈ రోజు ఎవరికైనా విషెస్ తెలియజేయాలనుకుంటున్నారా మౌనిక గారు? ఇవాళ బర్త్డేస్ అండ్ మ్యారేజ్ డేస్ చేసుకునే వాళ్ళందరికీ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఓకే, మౌనిక గారి తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి కూడా ఇవాళ ఎవరైతే బర్త్డేస్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో అండ్ వెడ్డింగ్ డేస్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ సో మచ్ మౌనిక గారు. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, రెగ్యులర్ గా పిఎంసీని వాచ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో 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 అండి, నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై డియర్ పిఎంసి. నమస్తే మేడం, గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడేది? ఎక్కడి నుంచి మాట్లాడేది? గుర్తుపెట్టండి చూద్దాం. గుర్తుపట్టాలి అంటే మీరు ఎన్నిసార్లు కాల్ చేసి ఉంటారు మై డియర్ పిఎంసీకి చెప్పండి. ఇది సెకండ్ టైం. సెకండ్ టైంకే గుర్తుపట్టండి అని అడుగుతున్నారు, చూడండి. మీరు చాలా ఇంటెలిజెంట్ అని తెలుసు మేడం, అందుకే. అవునా? అంత ఇంటెలిజెంట్ అయితే ఇంత స్వీట్ వాయిస్ ఉందంటే ఐ థింక్ చిన్ని గారు అయి ఉంటారు. నేను చెప్పాను కదండి మీరు ఇంటెలిజెంట్ అని. అవునా? చిన్ని గారే కదా? అవును. చిన్నీనా స్వీటీనా అని కొద్దిగా అటు ఇటు ఊగిసలాడాను, బట్ చిన్ని అనిపించింది, చెప్పేశాను. ఎవరికైనా విషెస్ తెలియచేయాలా చిన్ని గారు? ఈ రోజు బర్త్డే జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. చిన్ని గారి తరపు నుండి, మై డియర్ పిఎంసి తరపు నుండి కూడా. ఈరోజు టాపిక్ విన్నారా? లేదండి, నేను వేరే అకేషన్ కి వెళ్ళాను. ఓకే, చెప్తాను. జనరల్ గా చదువుకునేటప్పుడు మనకి సమ్మర్ హాలిడేస్ వస్తాయి కాబట్టి మనం వేరే వేరే ప్రాంతాలకు, అంటే అమ్మమ్మల ఇంటికి, నానమ్మల ఇంటికి, బంధుమిత్రుల ఇంటికి, ఏదైనా మ్యారేజ్ జరిగిస్తే అట్లా మనం వెళ్ళాలి అనుకుంటాం, ఇంట్రెస్ట్ చూపిస్తాం. కానీ కొంచెం పెద్ద అయిన తర్వాత, లేకపోతే జాబ్ చేస్తున్నప్పుడు మన థాట్స్, ఆలోచనలు మారిపోతాయి. అంటే ఏదన్నా లాంగ్ డ్రైవ్కి వెళ్ళటం, లేకపోతే కులు మనాలి వెళ్ళటం, ఇట్లాంటివి ఎక్కువ ఆలోచిస్తాం కదా. సో మీరు ఏమనుకుంటారు? ఎక్కడికి వెళ్ళాలనుకుంటారు సమ్మర్ హాలిడేస్ కనుక ఇస్తే? మేమైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇష్టం మేడం. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇష్టమా? ఓకే. ఇంకా ఎవ్రీ ఇయర్ కూడా సమ్మర్ లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అక్కడ మ్యాంగోస్ వాళ్ళకి ఫేమస్ అన్నమాట అక్కడ. ఓకే, ఏ ఊరు? రమణక్కపేట. ఓకే. అక్కడ బాగా ఎంజాయ్ చేయడం, అందరూ కూడా ఇంకా మా రిలేటివ్స్ అందరు, పిల్లలందరూ గ్యాంగ్ దిగిపోతారు అనమాట అక్కడ. ఓకే, కానీ ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారు కదా? అవును. ఇప్పుడు అన్ని రోజులు ఉండటం కుదరదు కదా, ఎలా అనిపిస్తుంది? చిన్నప్పుడు లైఫే బాగుండు అనిపిస్తుంది కదా? అవును, ఎందుకంటే చక్కగా చదువుకుంటాము, ఎటువంటి అప్పుడు చక్కగా చదువుకుంటాలు ఉంటాయా? చదువుకోవడం ఇష్టం ఉంటుందా? నిజం చెప్పండి. ఉంటది, నిజం చెప్తున్నాను, నిజమే చెప్తున్నాను. ఎందుకంటే చదువుకోవటం మాకు అప్పుడు 10th వరకు కూడా స్కూల్ అంటే ఇంకెట్లా ఉంటది, స్కూల్ ఇల్లు ఉంటది. స్కూల్ అయిపోయిన తర్వాత కాలేజ్ కి వచ్చేసరికి మాకు మెడిటేషన్ అలవాటు అయ్యింది. ఇంకా కాలేజ్ మెడిటేషన్, అక్కడ ఉన్న పిరమిడ్ కి అందరినీ కోఆర్డినేషన్ చేయడము, లేకపోతే మేము వెళ్ళి పిల్లలకి ధ్యానం చెప్పటము, అలా జరిగేది అనమాట. ఈ సమ్మర్ అకేషన్ లో అయినా మేము 41 days మెడిటేషన్ క్లాసెస్ పెట్టేవాళ్ళము. సో అలా నడుస్తూ ఉండేది, ఇంకా మాకు ఎక్కడికి వెళ్ళాలనిపించేది కాదు. ఓకే, సో అలా ఎంజాయ్ చేస్తూ పిల్లలకి మెడిటేషన్ నేర్పిస్తూ చక్కగా హ్యాపీగా హాలిడేస్ ని ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. అవును మేడం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ చిన్ని గారు, చాలా చక్కగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు ఎవరైతే బర్త్డేస్ జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ చిన్ని గారి తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసీ తరపు నుండి కూడా బెస్ట్ విషెస్. ఈ రోజు అయితే టైం అయిపోయింది కాబట్టి రేపటి మై డియర్ పిఎంసీలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసీ. టేక్ కేర్, బాయ్. My dear PMC, my dear PMC, my dear PMC.